తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఒక అసాధారణ దృశ్యం చోటు చేసుకుంది. ఒక ఖాళీ స్థలంలో పిడుగు పడింది. అద్భుతంగా ఆ పిడుగు సుమారు 14 సెకండ్ల పాటు కరెంటు బల్బులా వెలుగుతూ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు మొదట భయంతో పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఏ విధమైన ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. పిడుగు వెలుగుతో ఈ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొన్నప్పటికీ అది నెమ్మదిగా తగ్గిపోయింది. ఈ విచిత్ర దృశ్యాన్ని చూస్తున్న వారంతా తమ సెల్ ఫోన్లలో బంధించారు. తమకు తెలిసిన వాళ్లకు చెప్పి దీనిపై వివిధ ఊహాగానాలు, చర్చలు జరిపారు. ప్రకృతి గణనీయంగా తలెత్తించిన ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వీడియో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో జరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో రాగల 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 2 రోజుల్లో మరింత బలపడే అవకాశాలున్నాయని చెప్పింది. రాబోయే 2 రోజుల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని, ప్రస్తుతం కేరళ, తమిళనాడు, కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.